ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారమండి. జూన్ 11 జ్యేష్ఠ పౌర్ణమి ఇలాంటి రోజు మళ్ళీ గూడా రాదు. విపరీతమైన ధనలాభం 100% మీరు కనుక ఖచ్చితంగా వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. మీరు గనక ఈ యొక్క జ్యేష్ఠ పౌర్ణమి నాడు మీరు ఇలాంటి ప్రయోగాలు గనక చేసినట్లుగైతే, ఈ విధంగా మీరు దీపం గనక వెలిగించినట్లుగైతే, మీకు డబ్బే డబ్బు, ఇంట్లో పాలు పొంగిస్తే అఖండ రాజయోగం కలుగుతుంది. అలాగే మీరు మీరు మాత్రము పూర్తిగా ప్రతి పని కూడా, ప్రతి దాంట్లో కూడా మీకు అనుకున్నటువంటి ప్రయత్నాలు మొత్తం జరుగుతాయి. ఖచ్చితంగా ఈ పౌర్ణమి మళ్ళీ మళ్ళీ రాదు కాబట్టి, ఈ యొక్క పౌర్ణమి నాడు మీరు చేయవలసింది ఏదైతే ఉందో, ఈ పౌర్ణమి రోజున వైకుంఠం నుంచి లక్ష్మీదేవి దిగి వచ్చిన రోజు తనను పూజించే భక్తులందరికి కూడా ఆశీర్వాదం ఇస్తుందని ఒక ప్రతీక. శక్తివంతమైన పౌర్ణమి రోజు కనుక ఈ చిన్న నియమాలు గనక మీరు పాటించినట్లయితే మీ ఇంట్లో ఉన్నటువంటి ప్రతి వస్తువు కూడా బంగారం అవుతుంది. మీరు చేసే ప్రతి పని కూడా మీకు చక్కగా సంతోషంగా జరుగుతుంది. ఈరోజు లక్ష్మీదేవికి ఎంతో ఇష్టకరమైన రోజు కాబట్టి, అలాగే జ్యేష్ఠ పౌర్ణమి కాబట్టి, ఈ పౌర్ణమి రోజున తప్పనిసరిగా ఇంట్లో పూజ చేసుకోండి. మీ ఇంట్లో చాలా మంచి జరుగుతుంది. విశేషంగా ఈరోజు మీరు ఇంట్లో వంటగదిలో తప్పకుండా ఒక నెయ్యి దీపాన్ని మీరు గనక వెలిగించినట్లుగైతే, మీకు ఎక్కడ లేని సంతోషము, ఎలలేని ఐశ్వర్యము, మీరు అనుకున్న కోరికలు మొత్తం కూడా ఖచ్చితంగా నెరవేరుతాయి. అలాగే ఈ విశేషమైనటువంటి పౌర్ణమి నాడు ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో పాలు పొంగించుకోవడం వలన, పౌర్ణమి రోజున ఇంట్లో పాలు పొంగిస్తే, మీ ఇంటికి అంటుకున్న అష్టాదరిద్రాలు మొత్తం కూడా పూర్తిగా తొలగిపోయి, మీ ఇంట్లో ధనలక్ష్మి అయితే ఖచ్చితంగా అడుగుపెడుతుంది. అలాగే ఈరోజు మీరు తులసి కోట దగ్గర ఒక దీపం వెలిగించి, తులసి మొక్కకు 5 ప్రదక్షిణలు మీరు గనక చేసినట్లుగైతే, మీకు ఖచ్చితంగా అదృష్టం కలిసొస్తుంది. ఆకస్మికంగా ధనం సిద్ధిస్తుంది. లక్ష్మీదేవి వస్తుందనటానికి గుమ్మం ముందే వచ్చిన లక్ష్మీదేవిని మీ ఇంట్లో వెంటనే అడుగు పెట్టాలంటే, ఇంటికి గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లతో పెట్టి, అలాగే పౌర్ణమి రోజు తప్పనిసరిగా ఈ గుమ్మడికాయని ఇంటికి కట్టుకోండి. లేదా ఒక 5 నిమ్మకాయలతోటైనా మీరు ఖచ్చితంగా ఇంటి గుమ్మం ఎదురుగాన కట్టుకున్నట్లుగైతే, మీకేదైనా ఇంట్లో డబ్బు సమస్యలు ఉన్నట్లుగైతే ఖచ్చితంగా తొలగిపోతాయి. అలాగే లక్ష్మీమాతకి మీరు గనక ఏదైనా పూజ చేయాలని అనుకుంటే, ఇంట్లో ఉండేటువంటి లక్ష్మీదేవి పటానికి ఒక యాలకులు కొన్ని యాలకులతోటి మీరు ఒక దండలాగా తయారు చేసి, ఆ అమ్మవారికి మీరు అర్పించడం వలన మీకు ఈ సంవత్సరమంతా కూడా మీరు ఎనలేని సంపద, మీరు ఊహించలేని ఐశ్వర్యము మీకు ఖచ్చితంగా కలుగుతుంది. ఎటువంటి సమస్యలు పడేవారైనా, ఎటువంటి ఇబ్బందులు పడేవారన్నా ఖచ్చితంగా మీరు బయటపడతారు. అలాగే ఈరోజు రావి చెట్టు కింద నెయ్యి దీపం వెలిగించండి. డబ్బు సమస్యలన్నీ కూడా తొలగిపోయి ఆకస్మికంగా ధనలాభం లభిస్తుంది. అలాగే ఈరోజు మీకు జాతక దోషాలు తొలగిపోవాలన్నా, పౌర్ణమి నాడు ఏది చేసినా చేయకపోయినా తులసి మొక్కను మాత్రం ఖచ్చితంగా పూజించండి. ఇలాగ తులసి కోటకు ఒక దీపం వెలిగించి తులసి చుట్టూరు 5 ప్రదక్షిణలు చేస్తే మాత్రం మీ ఇంట్లో లక్ష్మీదేవి ఖచ్చితంగా తిష్ట వేసుకొని కూర్చుంటుంది. కాబట్టి మీరు ఎప్పుడైనా కానీ ఈ యొక్క లక్ష్మీదేవి అడుగు పెట్టడానికి మీరు విశేషమైనటువంటి ఈ రోజు సాయంత్రం 6 గంటలు దాటిన తర్వాత ఆడవాళ్ళు స్నానం చేసి గుమ్మం ముందు 2 దీపాలు కూడా వెలిగించడం వలన కూడా మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు దక్కుతాయి. అలాగే కుటుంబానికి మరి పౌర్ణమి ముఖ్యంగా ఈరోజు ఉపవాసం ఉంటే, కుటుంబంలో ఉన్నటువంటి ఆరోగ్య సమస్యలు మొత్తం కూడా తొలగిపోయి, మీరు కోటి జన్మల పుణ్యం తగిస్తుంది. ఎవరైనా కటిక పేదరికాన్ని అనుభవిస్తున్నారో, అలాంటి వారు ఈరోజు పౌర్ణమి రోజున 7 కర్పూర బిళ్ళలు తీసుకొని, ఒక వస్త్రంలో కట్టి మీ బీరువాలో పెట్టుకోండి. ఇక మీ ఇంట్లో ఆదాయం విపరీతంగా పెరుగుతుంది. అలాగే కనకదుర స్తోత్రాన్ని కూడా చదవండి. ఈ సంవత్సరం అంతా కూడా ధనధాన్యములతో ఖచ్చితంగా మీరైతే వర్ధిల్లుతారు.